మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దివ్య. సంగీతం మనకు ఆనందాన్ని ఇస్తుంది, ఆహ్లాదాన్ని ఇస్తుంది, మరియు ఎన్నో భావనలు అయితే వ్యక్తం చేస్తుంది. అలాంటి సంగీతం నేర్చుకోవాలి అని అంటే మనం ఎక్కడెక్కడో వెతుకుతూ ఉంటాం. ఎంతో మంది సంగీతం టీచర్ల కోసం అయితే చూస్తూ ఉంటాం. అలాంటిది ఈరోజు మన దగ్గర మ్యూజిక్ టీచర్ అయినటువంటి సందీప్ గారు అయితే ఉన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లోనే మనం సంగీతం గురించి ఇంకా డెప్త్గా అయితే తెలుసుకుందాం. నమస్తే సందీప్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్, మీకు ఈ ఫీల్డ్లో ఎంతకాలం నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది? నాకంటే బేసికలీ నాది మ్యూజిక్ ఫ్యామిలీ. Okay. మా అమ్మమ్మ గారి తాతగారి నుంచి మ్యూజిక్ అలా వస్తూనే ఉంది. ఓకే. మా నాన్నగారి సైడ్ అవనివ్వండి, మా అమ్మగారి సైడ్ అవనివ్వండి, అందరూ ఈ మ్యూజిక్ అన్నది మా ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. సో పుట్టిన దగ్గర నుంచి సంగీతంలోనే పెరగడం, ఎల్కేజీ నుంచి పాటలు పాడడం, వీనికెండ్ నుంచి అలా పాటలు పాడడం అలాగా స్టార్ట్ అయింది. అది ఇంకా కొనసాగుతుంది. కానీ చాలా గ్రేట్ సార్. అంటే ఫాదర్స్ చేశారని మనం చెయ్యాలి అని ఏం లేదు, లేదు. బట్ మీరు అది కంటిన్యూ అయితే చేస్తున్నారు. తప్పకుండా. అంటే ఇప్పుడు మ్యూజిక్ మేము ఒక ఇది కమర్షియల్ ఇది అలా కాకుండా మాకు ఒక అది గాడ్స్ గిఫ్ట్. సో గాడ్స్ గిఫ్ట్ లాగే నేర్చుకున్నాం, అలాగే దాన్ని ఇప్పుడు కంటిన్యూ చేయడం కూడా అలాగే చేస్తున్నాం. ఇప్పుడు కమర్షియల్ చేయలే, విద్య వచ్చింది, ఆ విద్యని ఒక 10 మందికి నేర్పించాలని ఒక మంచి డెసిషన్తో కొన్ని సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ పిఎం పాలెం వచ్చి 91లో వచ్చాం. అప్పటి నుంచి స్టార్ట్ చేసాం. ఎప్పుడు పబ్లిసిటీ కానీ అవేమీ చేయలే. ఎవరు వచ్చినా వాళ్ళకి నేర్పించడం, ఎవరు ఫీజు అంత ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఇట్స్ ఓకే. బట్ ఆర్ట్ అన్నది మన వాల్యూ కట్టలేం. బట్ అకౌంట్ కొంచెం ఉండాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా అని కొంచెం ఫీజు కట్టడం. ఎవరు ఎంత నేర్చుకున్నా, ఎన్ని గంటలున్నా మాకు అబ్జెక్షన్ ఉండదు. మా అమ్మమ్మ గారు అలాగే నేర్చుకున్నారు, మాకు అలా నేర్పించారు. మా అమ్మగారు అలాగే నేర్చుకున్నారు, నేను అలాగే నేర్చుకున్నాను. నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. సార్, మీ సంగీతం యొక్క జర్నీ ఒకసారి మాతో షేర్ చేసుకుంటారు? సో యాన్సెస్టర్ నుంచి అలా వస్తూనే ఉంది, ఒక 4-5 తరాల నుంచి. ఓకే. సో జర్నీ ఎలాగా అంటే ఎల్కేజీలో స్కూల్లో అలా పాటలు పాడడం, ఏది యానివర్సరీకి పాడమన్నారు, పాడానంటే ఏం పాడానో గుర్తులేదు. బట్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అలాగా ప్రతి క్లాస్లోని ఎక్కడ ఈవెంట్స్ అయితే అక్కడికి వెళ్ళడం, ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం. వైజాగ్లో ఈవెంట్లో ఎలా ఉండేదంటే వెళ్ళానంటే ఫస్ట్ లేదా సెకండ్ వచ్చేటట్టే ఉండేది. ఇప్పుడు అంత డిజిటల్ అయిపోయింది, కానీ ఒకప్పుడు పేపర్లో, న్యూస్లో, ఆర్టికల్స్లో పడే అడ్వర్టైజ్మెంట్ చూసుకొని వెళ్ళి పాడడం, కాంపిటీషన్లో ఈవినింగ్ దాకా ఉండడం, ఎక్కడెక్కడికి వెళ్ళడం, పార్టిసిపేట్ చేయడం, అలాగా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది. క్లాసికల్ వైజ్ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళాను. అన్ని షోస్ కొన్ని వాటికి పార్టిసిపేట్ చేశాను. బట్ టీచింగ్, పిల్లలకు టీచ్ చేయడం, ఇంకా వాళ్ళని మోల్డ్ చేయడం అనేది నాకు బాగా ఇంట్రెస్ట్ అవ్వడం వల్ల ఫేమ్ వాటిని కొంచెం పక్కన పెట్టి నేను ఇంకా టీచింగ్ వాటికి సైడ్ వచ్చాను. సో ఇన్స్పైరింగ్ టీచింగ్ సంగీతం అంటే మా అమ్మమ్మ గారు అండ్ మా ఫాదర్ కూడా పాడేవారు. మా అమ్మగారు కూడా ఎక్కువ వీణ అమ్మగారికి, కాబట్టి అమ్మకు కూడా ఇష్టమే. సో ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సంగీతంలో ఉండడం వల్ల అది బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఉండడం. అండ్ ప్రపంచం మ్యూజిక్ చాలా పెద్దది కాబట్టి అలాగా ఆర్టిస్ట్స్ అందరినీ విని ఒక రకమైన మ్యూజిక్ కైండ్ ఆఫ్ ఇన్స్టెంట్ డెవలప్ అయింది. సో ఏ పాట అయినా పాడగలను అన్న వర్సటాలిటీ అన్నది ఉండాలి అని నమ్ముతూ ప్రతి పాట ట్రై చేస్తుంటాను. సార్, సంగీతంలో టైప్స్ ఉంటాయి కదా. అవును. కర్ణాటక సంగీతాన్ని, హిందుస్థాన్ సంగీతం, అలా ఇంకెన్ని రకాలు ఉన్నాయి సార్? అంటే ఇప్పుడు ఒక మ్యూజిక్ సిస్టమ్ ఉంది. సంగీతం అన్నది ఒక డిఫరెంట్ మ్యూజిక్ సిస్టమ్స్. మన ఇండియాలో 2 కల్చర్స్, ఒకటి సౌత్ ఇండియన్ అండ్ నార్త్ ఇండియన్. డిఫరెన్షియేట్ ఈజీగా చేయాలంటే మనది కర్ణాటక సంగీతం. కర్ణాటిక్ అంటే అది కర్ణాటక కాదు, కర్ణ ఆటక. కర్ణ అంటే చెవి, ఆటక అంటే చెవిలో ఆడేది. సో కర్ణ ఆటక సంగీతం. ఓకే. సో అటు సైడ్ది నార్త్ ఇండియన్ సైడ్ అంతా హిందుస్థానీ అంటారు. హిందుస్థానీలో కూడా
బోల్డ్ రకాలు ఉన్నాయి. బట్ ఓవరాల్గా ఇట్ ఈస్ అ మ్యూజిక్ సిస్టమ్. సో మనదొకటి వాళ్ళదొకటి ఇండియాలో. అలా కాకుండా వేరే దేశాల్లోని వేరే సంగీతాలు అవన్నీ ఒక్కొక్క మ్యూజిక్ సిస్టమ్సే. కాకపోతే అన్నీ సంబంధించిన వాటిలో మెయిన్ ఏంటంటే సప్తస్వరాలు. అక్కడ వెస్టర్న్ లో అయినా మన దగ్గర అయినా సేమ్ ఆ స్వరాలు ఏవైతే ఉన్నాయో అవి సేమ్ 7 స్వరాలే ఉంటాయి. ఒక సెట్ ఆఫ్ ఒక సౌండ్, పర్టికులర్ సౌండ్, ప్రతి స్వరం ఒక పర్టికులర్ సౌండ్. మీకు వెస్టర్న్ ఐడియా ఉంది అంటే డిఫరెన్షియేట్ చేయగలను, పాడగలను. బట్ మన సంస్కృతి చాలా అడ్వాన్స్డ్. అంటే ప్రపంచం ఇప్పుడు అంతా వెస్టర్నైజ్ అయిపోయి అన్ని వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయి మ్యూజిక్ వెస్టర్న్ వస్తున్నది. బట్ నేను తప్పనను. బట్ మన ఉన్నది కాంప్లెక్సిటీ, మన కర్ణాటక సంగీతం ఉన్న కాంప్లెక్సిటీ అండ్ హిందుస్థానీలో ఉన్న కాంప్లెక్సిటీ మిగతా వాటిల్లో అంత లేదు. అంటే తక్కువ అనట్లేదు. బట్ మనంత కాంప్లికేటెడ్ కాదు. మన కర్ణాటక సంగీతం మనం నేర్చుకొని మనం పాడగలిస్తే ఐ బెట్ ఎనీ వెస్టర్న్ సాంగ్ మనం పాడవచ్చు. సార్ అప్పుడు కర్ణాటక సంగీత్ బెటర్ అని ఫీలింగ్, హిందుస్థాన్ సంగీత్ బెటర్ అని ఫీలింగ్? రెండు ఈక్వల్ అండి. కాకపోతే మన దాంట్లో టెక్నికల్గా చిన్న డిఫరెన్షియేట్స్ ఉంటాయి తప్ప దానికి అది గొప్ప, ఇక్కడ మన గొప్ప. సో మన దాంట్లో టెక్నికల్గా వెళ్ళాలంటే మన సంగీతంలో గమకాలు అంటారు, గమకాలు ఎక్కువ ఉంటాయి. హిందుస్థానీ సంగీతంలో ఆలాపన ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి స్వరాలు కానీ ఏమైనా పాడేమనుకోండి, అవన్నీ మనకు వాళ్ళ దాంట్లో ఆ ఆలాపన ఏదైతే ఉందో ఎక్కువ ఉంటుంది. మన దాంట్లో కర్ణాటక సంగీతం ఈజ్ కంప్లీట్ ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్. హిందుస్థానీ ఒక పర్ఫెక్ట్ సాఫ్ట్వేర్ మనం, బట్ మన సొంతం కొంచెం పెట్టచ్చు. ఓకే, ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళంతా హిందుస్థానీదే ఫాలో అవుతారు. అవును. మన సౌత్ ఇండియా అంతా కర్ణాటక సంగీతం. కాకపోతే ఫిల్మ్ మ్యూజిక్ అన్నది అదొక కంప్లీట్ డిఫరెంట్. ఫిల్మ్ మ్యూజిక్ అన్నది లలిత సంగీతం కింద వస్తుంది. అంటే ఫిల్మ్ మ్యూజిక్ అంతా లలిత సంగీతం అంటారు. అంటే మనది కానీ బాలీవుడ్ కానీ స్టైల్ వేరు. మన సౌత్ సైడ్ స్టైల్ వేరు, బాలీవుడ్ సైడ్ స్టైల్ వేరు. అంటే కంప్లీట్ ఒక ఫిల్మ్ మ్యూజిక్ ని మన టెక్నికల్ లాంగ్వేజ్ లో అయితే లలిత సంగీతం అంటారు. లలిత సంగీతం బేస్డ్ ఆన్ మోర్ ఆన్ ఎమోషన్స్, బేస్డ్ ఆన్ మోర్ ఆన్ ఎక్స్ప్రెషన్స్. ఫిల్మ్ ఎలా ఉందో దానికి ఆధారంగా. అంటే ఇప్పుడు మన మూవీస్ లో చూడండి, మనం ఫోక్ వాడతాం, కొంచెం స్పీడ్ వాడతాం, అండ్ క్లాసికల్ వాడతాం, మెలోడీ వాడతాం. సో అలాగే బాలీవుడ్ లో కూడా వాళ్ళు డిఫరెంట్ మన రీజనల్ గా సాంగ్స్ ఉంటాయి సినిమాల్లో. మన శ్రీకాకుళం పల్లె పాటలు తీసుకోండి, గోదావరిలో ఒక రకమైన యాస ఉంటుంది, ఆ పాటలు తీసుకోండి, లేకపోతే మాస్ మసాలా పాటలు తీసుకోండి. వాటిలో కొంచెం పర్టికులర్ సౌండింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. అలాగే బాలీవుడ్లో చూసుకున్నాను అనుకోండి, పంజాబీ, హర్యానా అండ్ రాజస్థానీ ఈ ఫోక్స్ ఉంటాయి. ఆ ఫోక్ మ్యూజిక్ అంతా బాలీవుడ్లో వాళ్ళు దానికి తగ్గట్టు మారుస్తారు. సో ఇట్స్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఇప్పుడు మన సంగీతానికి ఫోక్ కి డిఫరెన్స్ ఏంటి? ఫోక్ అంటే బేసికల్గా వాళ్ళు ఫోక్ అన్నది రోజు జీవితంలో వచ్చే మాటలు. ఫోక్ అంటే ఎవరైనా రైతు ఉన్నాడు, పల్లెలో పొలంలో పాడుతున్నాడు, ఆ రోజు జరిగే మాటలు కానీ, వాళ్ళ ఊళ్ళో జరిగే రోజువారీ కార్యక్రమాలు కానీ, వాళ్ళ కల్చర్ బట్టి కానీ వాటి నుంచి వచ్చేది ఫోక్ సంగీతం. జానం ఇవన్నీ డైలీ రెగ్యులర్గా మన నిజ జీవితాల నుంచి వచ్చేది ఫోక్. క్లాసికల్ అంటారా, అది ఎక్కువ స్పిరిచువల్, ఎక్కువ డివోషన్తో సంబంధించింది ఉంటుంది. సో అంటే ఒక దేవుడిని ప్రార్థించడం కానీ, ఒక సంగీతం కోసం చెప్పడం కానీ, ఒక దేనైనా ప్రేయర్ చేయడం కానీ, వాటన్నిటి క్లాసికల్ కింద ఎక్కువ వస్తుంది. బట్ అదొక్కటే కాదు, క్లాసికల్లో కూడా రకరకాలైన ఎమోషన్స్ ఉంటాయి. శృంగార భరితమైన అన్నమాచార్య శృంగార కీర్తనలు ఉంటాయి. సో శృంగారం అంటే నాట్ శృంగారం, బట్ దేవుడిని కూడా మనం ఎలాగా బ్యూటీని పొగడ్డాం, అలాగా ఆ కీర్తనలు కూడా ఉంటాయి. భజన సంగీతం కూడా
సంగీతంలో ఉంటుంది, అన్ని రకాలు ఉన్నాయి. బట్ మనం ఎలాగ దాన్ని ఎమిట్ చేస్తాం అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సార్ మా గురించి కూడా మీకు నచ్చిన పాట ఒకటి ఏదన్నా. ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల. ఔరా అమ్మక్క చెల్ల ఆలకించి నమ్మడమెల్ల అంత వింత గాథల్లో ఆనందలాల. బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వల్లించవల్ల రేపల్లె వాడల్లో ఆనందలీల. థ్యాంక్ యూ సో మచ్ సార్, అడిగిన వెంటనే పాడినందుకు. సార్ ఇలాగే మీకు ఏదన్నా స్పెషల్ సాంగ్ ఉందంటే ఏం చెప్తారు సార్? ఒకటి యమహానగరి పాట ఉంది కదా, చూడాలని ఉంది సినిమాలోది. అది నాకు ఫేవరెట్ సాంగ్స్లో, స్పెషల్ సాంగ్స్లో అదొకటి. ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం వన్స్ అపాన్ టైం స్కూల్ టైంలో ఉన్నప్పుడు సిటీ కేబుల్ అనే ఉండేది. సో వాళ్ళేంటి వైజాగ్ అంతా ఉన్న మధురవాడ ఆ టైంలో తక్కువ ఉండదు. మధురవాడలో అప్పుడు పెట్టేటప్పుడు మన అవంతి శ్రీనివాస్ గారు ఆ టైంలో కొత్తగా రాజకీయాలకు వచ్చినప్పుడు కాంపిటీషన్ లాగా పెట్టారన్నమాట. సో రేపు కాంపిటీషన్ అని నాకు ఇవాళ తెలిసింది. సో పాట కొంచెం వచ్చినా అంత ప్రాక్టీస్ లేదు, బట్ ఓవర్ ఈవినింగ్ అంతా వాక్మెన్ ఉండేది. ఆ వాక్మెన్లో సీడీ షాప్కి వెళ్ళి దాన్ని రికార్డ్ చేయించుకొని ఆ పాట అంతా వింటూ పేపర్ మీద రాసుకుంటూ మా అమ్మగారు పాట రాస్తే అది నేర్చుకొని ఓవర్ నైట్ నెక్స్ట్ డే వెళ్ళాను. వెళ్తే మధురవాడ అప్పుడు చుట్టుపక్కల అప్పుడు కాంపిటీషన్స్ ఎక్కువ ఉండేవి ఇలా పేపర్ మీద వాటి మీద. సో చాలామంది వచ్చారు. సో అప్పుడు ఇంకా అంత తెలియదు కాబట్టి నేను స్టేజ్ మీదకి వెళ్ళాను, కళ్ళు మూసుకున్నాను, పాట అంతా పాడేశాను. చాలామంది ఇంకా పాడారు, ఇంకా బాగా కూడా పాడారు, వస్తుందా లేదో అని చెప్పి ఊరుకున్నాను. ఆఫ్టర్ 1 or 2 days అప్పుడు ఏదైనా న్యూస్ ఫ్లాష్ అన్నది కింద సిటీ కేబుల్ కింద స్క్రోలింగ్ లో వచ్చేది. సో మొన్న జరిగిన సిటీ కేబుల్ విశాఖపట్నం వ్యాప్తంగా జరిగిన డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్లో సింగింగ్లో ఫస్ట్ వచ్చిన అబ్బాయి పేరు సందీపన్ పడింది. ఐ వాజ్ సో హ్యాపీ. సో మధురవాడ భీమిలిలో అయితే ఇక్కడి నుంచి మళ్ళీ భీమిలికి వెళ్ళి అక్కడ ఆ పాట మళ్ళీ పాడి ప్రైజ్ తీసుకున్నాను అనమాట. మా కోసం మళ్ళీ ఒకసారి పాడతారా సార్? ఆ స్పెషల్ సాంగ్ సరే మామగరి సరి ధపసా సరే మామగరి సరి ధపసా రే మదని ధపసా సరి ధప మమగమని యమహానగరి కలకత్తా పురి యమహానగరి కలకత్తా పురి నమహోగిలి హౌరావరథి యమహానగరి కలకత్తా పురి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి నమహోగిలి హౌరావరథి చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది చిరుత్యాగరాజు నీ కృతినే పలికెను మది యమహానగరి కలకత్తా పురి. సూపర్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంగీతంలో మాకు తెలియని విషయాలు చాలా నేర్పించారు. అలాగే ఇంకా మీరు ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం సుమన్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. అంటే మంచి మ్యూజిక్ మీద ఒక షో చేయడం, ఒక ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా తక్కువ ఇప్పుడు, బట్ చేసినందుకు సుమన్ టీవీ వారికి నాకు ఆపర్చునిటీ ఇచ్చి పాడించి సంగీతం కోసం అడిగినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా సంగీతం నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళకి మీరు వైజాగ్లో పిఎం పాలెం 2nd బస్ స్టాప్ దగ్గర సరస్వతి మ్యూజిక్ అకాడమీ అని కాంటాక్ట్ అయితే సార్ మీకు దగ్గరుండి అన్ని డీటెయిల్స్ చెప్తారు.